విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఫిలిపియన్స్ చాప్టర్ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. బైబిల్ తెరిచారా? మరలా చెప్పనా? నోట్ చేసుకోండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 4:7. నాతో చెప్పండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీకు ఇచ్చే మాట ఏంటంటే, దేవుని సమాధానము మీరు పొందుకుని ఉంటారు. దేవుని సమాధానం మీరు కలిగి ఉంటారు. అద్భుతమైన సమాధానం. ఇంతవరకు పరిస్థితులు అటు ఇటు ఉన్నప్పుడు దేవుని సమాధానం కొరకు ఎదురు చూసి, నాకు ఏ జవాబు రాలేదు, ఎలా మాట్లాడాలి అని అనుకుంటున్నావేమో. ఇక్కడ ఎందుకని రాసాడంటే, ఫిలిప్పీలకి పత్రిక రాస్తున్నప్పుడు పైన మనం చూస్తే 4వ వచనం దగ్గర నుంచి చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే ఈరోజు మన వాగ్దానానికి ఉన్న బేస్ ఏంటనేది చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులను కావలి ఉండను. ఆమేన్. కొన్ని పరిస్థితులు ఆ ఫిలిపియన్స్, ఆ సంఘము, ఆ పత్రిక ఆ ఫిలిప్పీలకు రాస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలకు ఉన్నటువంటి శ్రమలు, బాధల్లో దైవజనుడు ఇచ్చే గొప్ప ప్రోత్సాహం ఏంటంటే, మీరు అస్సలు ఏం టెన్షన్ పడవలసిన పని లేదు, మీరు కలవరపడిపోయిన అవసరం లేదు, మీరు ఆనందంగా ఉండండి అన్నప్పుడు పౌలు గారిని అడుగుతారు, వారు ఎలాగ ఆనందంగా ఉండాలి? ఇన్ని కష్టాల్లో, ఇన్ని బాధల్లో చెప్పటానికి నీకు సులువుగానే ఉంటుంది, కానీ మేము అనుభవిస్తున్నాం, మేము ఎలాగ ఉండాలన్నప్పుడు దైవజనుడు అంటాడు, దైవజనుడు పరిశుద్ధ పౌలు అంటాడు 7వ వచనంలో చూడండి, మీ సహనాన్ని మీ సకల జనులకి తెలియబడినివ్వండి. అయ్యో, ఇది వాళ్ళకి తెలిస్తే ఎంత సిగ్గు, ఇది వాళ్ళకి తెలియకూడదు, ఇది వీళ్ళకి తెలియకూడదు, ఓపిక పట్టుకొస్తున్నాను, తెలియకూడదు అంటే పౌలు గారు అంటున్నాడు, తెలిస్తే తెలియనివ్వండి, ఏమవుతుంది? సకల జనులకు, పుట్టింటోళ్ళకి తెలిసిందా, అత్తింటోళ్ళకి తెలిసిందా, తెలియనివ్వండి.
స్నేహితులకి మీరు అప్పుల పాలైపోయారని, లేకపోతే మీరు పడిపోయారని, మీరు లాస్ అయిపోయారని, లేకపోతే మీ ఇంట్లో ఇలా జరగకూడదు, ఇలా జరిగిందని, బిడ్డ జీవితం ఇలాగ అయిపోయిందని ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళేం చెప్పుకుంటున్నారు, వీళ్ళేం చెప్పుకుంటున్నారు, చెప్పుకొని నీ వ్యాపారం ఏమైపోయిందని చెప్పుకొని పౌలు అంటున్నారు అయినా అని మీరు ఆనందించండి. అప్పుడు అందరూ అడుగుతున్నారు ఎలాగ ఆనందించాలి దైవజనుడు అంటే, అప్పుడు చెప్తున్నాడు ఆయన, మీరు ఏం చేస్తారంటే చూడండి, మీ సహనమును సకల జనులకు తెలియబడియుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దీని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నారు కదా, మీకు జవాబు వస్తుంది అని చెప్తూ ఈరోజు ఈ మాటని వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. ఏ మాట అంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, నీ సమస్య నుండి నువ్వు ఎలా బయటకు రావాలో, నీ సమస్యను నువ్వు ఎలాగ పాతాళానికి తొక్కేయాలో దేవుడు ఒక అద్భుతమైన జ్ఞానము నీకు ఇస్తాడు. ఎలాగొస్తుంటే సమస్త జ్ఞానమునకు మించినది. ఆమేన్. మామూలుది కాదు, అది జ్ఞానమునకు మించిన సమాధానం. మరి దేవుడి ప్రార్థన చేసేవారికి దేవుడిచ్చే ఆత్మ జ్ఞానముతో కూడిన సమాధానం ఉంటుంది. కొంతమంది మాట్లాడినప్పుడు తిరిగి సమాధానం చెప్పలేము మనం. ఒక్కొక్కరు మాట ఓలా ఉంటుంది. లోక సంబంధమైన జ్ఞానంతో కూడి మాట్లాడే మాటలు వేరు, ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానంతో కూడిన మాట. ఈరోజు వాగ్దానము, సమాధానము అంటే జ్ఞానమునకు మించిన సమాధానం. నువ్వు ఎలా మాట్లాడాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎప్పుడు ప్రారంభించాలో, ఎప్పుడు ముగించాలో, ఎవరితో వెళ్ళాలో, ఎక్కడ ఆగాలో, ఇవన్నీ కూడా జ్ఞానమునకు మించిన సమాధానము రెండు రకాలుగా ఇస్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును ఫస్ట్, రెండవది మీ తలంపులకును కావలి ఉంటుంది. దేవుని సమాధానము మీ హృదయాలకి తలంపులకు కావలి ఉంటుంది. గొప్ప వాగ్దానము. మీరేం భయపడిన అవసరం లేదు, ఎవరిని ఆలోచించిన అవసరం లేదు, దేని గురించి ఎక్కువగా ఆలోచన చేసి స్ట్రెస్ తీసుకోవద్దు. విజ్ఞాపన చేస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థన విన్నాడు ఆయన. అందుకనే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము దేవుడు నీకు ఇచ్చాడు ఈరోజు. అది నీకు ఇవ్వటం ఎలా ఇచ్చాడంటే నీ హృదయమునకు, రెండవది నీ తలంపులకు ఇచ్చాడు ఆయన. ఆత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో 1 జాన్ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మనము మన ప్రార్థనలో చాలా గొప్ప సంఘటన తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎవరిలో ఉన్నామో, ఎవరి పార్టీలో ఉన్నామో, వారి విలువ, వారి స్ట్రెంగ్త్ మనం తెలుసుకోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు నేను నమ్మిన దేవుడికి ఉన్న గొప్ప అర్హత ఏంటంటే క్షమించేవాడు కాదైనా. బాగా గుర్తుపెట్టుకోండి, క్షమిస్తాడు అనుకోవటానికి లేదు, క్షమించటానికి సిద్ధ మనసు. పాపి ఏ రోజు ఆయన పాదాల దగ్గరికి వచ్చినా ఆయన డోర్ ఓపెన్ చేసే ఉంటాడు. ఎంత పెద్ద తప్పిదము చేసినా, ఎంత పెద్ద ఘోరములో మునిగిపోయినా, తెలుసో తెలియకో ఒకరోజు నీ మనసు మారి ప్రభువారి పిలిచిన వెంటనే నువ్వెంత పెద్ద పాపమో చేసి పిలిచినా నీకు డోర్ ఓపెన్ చేసే ఉంటుంది. హల్లెలూయా. సిద్ధ మనసు ఉన్న దేవుడు. నాకు ఈ మాట ఎంత ఇష్టమైపోయిందంటే, ఎందుకంటే ఆయన సమీపముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే మనము ప్రార్థన మీద ఆధారపడేటప్పుడు, ఇదైనా మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన స్ట్రెంగ్త్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆమేన్. ఆయన నీ పాపమును క్షమించేవాడు, ఆయన నీ రోగమును భరించేవాడు. హల్లెలూయా చెప్పండి. నిశ్చయంగా ఆయన మన రోగములను భరించాడు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో దావీదు ఈ రీతిగా ప్రార్థిస్తున్నాడు. నీవు క్షమించటానికి సిద్ధ మనసున్న దేవుడు. క్షమించటం అంటే అర్థం ఏంటంటే విడుదల పొందటం. క్షమించటం అంటే విడుదల, డెలివరెన్సీ.
మనం ఏ విషయంలో భయపడుతూ ఉన్నామో ఆ విషయంలో నుండి దేవుడు మనల్ని డెలివరీ చేస్తాడు, విడుదల చేస్తాడు. ప్రియులరా, నీవు తెలుసో తెలియక చేసిన తప్పుని పదే పదే నీ భారముతో నువ్వు మోస్తున్నావు కదా, ఆయన క్షమిస్తాడో క్షమించడం అనుకోకు. ఆయన నువ్వు ఎప్పుడు వస్తావా, నువ్వు ఎప్పుడు అడుగుతావా, నిన్ను క్షమించాలని సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దైవ కుమారుడుగా ఉన్నాడు. హల్లెలూయా. క్షమించే మనసుంది గనక ఆయన దేవుడయ్యాడు. క్షమించను, నిన్ను నాశనం చేసేస్తాను అన్నాడు అనుకోండి, ఆయన దేవుడు కాడు. నీ దేవుడు నిన్ను క్షమించటానికి సిద్ధ మనస్సు ఉన్న దేవుడు. హల్లెలూయా. అలాగని ప్రతిసారి నువ్వు తప్పిదం చేసి క్షమిస్తావు కదా అంటే కాదు. నీ తప్పు నీకు తెలిసినప్పుడు నువ్వు బయటకు వచ్చేయాలి. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడి ఆ పరిశుద్ధతలో నువ్వు కట్టబడిపోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. మన పాపం మనకు తెలుస్తుంది. నాకు ఆ కానుకలు దొంగిలించినప్పుడు మొదటిసారి తెలియలేదు. నాకు తెలియకపోవటం వల్ల డైరెక్ట్గా ఆయనే నాకు బయలుపరిచేశాడు. నువ్వు మళ్ళీ ఈ పని చేస్తే కుష్టి వ్యాధి వస్తుందంటే, నాకు కుష్టి వ్యాధి వస్తే ఎలాగుంటుందో నేను ఇమాజిన్ చేసుకున్నాను నా వయసులో. అమ్మో, అప్పుడు నాకు గెహాజీ గుర్తొచ్చాడు. దైవజనుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ గెహాజీ, ఆ సిరియా సైన్యాధిపతి తెచ్చిచ్చినవి దైవజనుడు వద్దంటే అది పట్టుకెళ్ళిపోతుంటే దైవజనుడిని కాదని వెళ్ళి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని వాళ్ళ భార్యకి అప్పగించి ఏమెరగనట్టు వచ్చేసాడు. దైవజనుడు అన్నాడు, ఎక్కడికి వెళ్ళేవరా అన్నాడు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ప్రార్థనలోనే ఉన్నాను కదండి అన్నాడు. చెప్పన్నాడు, లేదండి ఇక్కడే ప్రార్థనలోనే ఉన్నాను. నువ్వు ఆ మనుషుడు రథం దగ్గరికి వెళ్ళి ఆ బట్టలు, డబ్బులు, వస్తువులు తీసుకున్నప్పుడు నా మనసు నీతో రాలేదా అన్నాడు. అంతే. అప్పుడు అవునవును అన్నాడు. ఆడిని విడిచిపెట్టిన కుష్టి నీకు నీ సంతతికి వస్తుంది పో అన్నాడు. వెంటనే దైవజనుడు ఎలీషా దగ్గర నుండి గెహాజీ బయటికి అలా వెళ్ళిన వెంటనే ఆ మనుషుడు శరీరం అంతా కూడా మచ్చంల కింద వచ్చి కుష్టి తనని వెంబడించింది. తన ఇంటికి వెళ్ళేటప్పుడు తన భార్యకి వచ్చేసింది కుష్టి. వాళ్ళిద్దరూ కలిసి ఆ కుష్టి వ్యాధితోటి డబ్బులు లెక్కెట్టుకుంటూ ఏడుస్తున్నారు అనవసరంగా. మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఇంకా చెప్పాలంటే చరిత్రలో ఈ రోజుకి కూడా వారి ఫ్యామిలీకి సంబంధించిన కుష్టి ఆ తరతరాలు వస్తూనే ఉంది. ఒక కుష్టి గురించి ఒక పెద్ద సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, ఒక మనుషుడికి వచ్చిన కుష్టి రోగము తర్వాత పిల్లలకి రాకలేదని అనుకుంటాం, కానీ అది 7 తరాల వరకు ఆ ప్రభావం పనిచేస్తూనే ఉంటుందని చెప్పాడు. 7 తరాల వరకు. ఇక్కడ దైవజనుడు చెప్పించాడు, నువ్వు అబద్ధం చెప్పావు కదా, ఆ మనుషుడిని విడిచిపెట్టిన కుష్టి రోగం నీకును నీ సంతతికి వస్తుంది అన్నాడు. నాకు ఆ వాక్యం మా నాన్నగారు చెప్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చెప్పినవి నాకు గుర్తుండి, చిన్నప్పటి నుంచి ఆ స్వరం నాతో మాట్లాడుతూ ఉంది, నేను గమనించుకోలేకపోయాను. ఎప్పుడైతే నాకు ఆ స్వరం విన్నానో, నేను దొంగిలించను, సారీ క్షమించండి అని దైవ భయముతో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేసినా ఎక్కడైనా ఇచ్చినా మీ నాన్నగారికి ఇవ్వండి అంటే జేబులో పెట్టుకుని మళ్ళీ క్షేమంగా పట్టుకెళ్ళి మా నాన్నగారికి ఇచ్చేసే వరకు ఒక భారముగా ఉండేది, భయముగా. మనము ప్రతి సమయము వెతుక్కుంటూ ఉంటే మనకు దొరికేస్తూ ఉంటాయి. మనము ప్రతి క్షణము పరీక్ష చేసుకుంటూ పోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తెలుసో తెలియక పడిపోయావు, చేసావు, కానీ ఇక మీదట చేయకు. ఈరోజు పెద్ద మనస్సు ఉన్న దేవుడు మాట్లాడేది ఏంటంటే, క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. నిన్ను క్షమించాలి,
నిన్ను క్షమించాలి, నిన్ను గొప్పవానిగా చేయాలి, పాపములో నుండి నిన్ను పవిత్రునిగా చేయాలని సిద్ధ మనసున్న దేవుడు అడిగేది ఏంటంటే నీవు ఆయనకు నీ హృదయాన్ని అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. కొన్ని సమయాల్లో మన పాపం మన మీద ఏలుబడి చేస్తుంటుంది. కానీ ఈరోజు దేవుడు మాట ఏంటంటే ఆయన నిన్ను క్షమించటానికి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు. నువ్వెప్పుడు నీ నోటి నుండి అడుగుతావో, నువ్వెప్పుడు ఆయన మీద ఆధారపడతావో అని ఆయన చూస్తున్నాడు. గొప్ప కారణం ఏంటంటే, గొప్ప వాక్యం ఈరోజు కీర్తనకారుడు, నేను శ్రమల్లో ఉన్నాను, నేను చనిపోతే వీరి చేతిలో చనిపోతాను, కానీ ఈ సమయంలో నేను తప్పించబడాలి, నేను క్షమించబడాలంటే నా పాపము నేను ఒప్పుకుంటున్నాను. నీవు క్షమించటానికి సిద్ధ మనసున్న దేవుడు. 1 John చాప్టర్ 1 verse 9. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, చూడండి, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆమేన్, ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఈ మాట అందరూ చదవాలని ఆశిస్తా ఉన్నాను. 1 2 3. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు. బాగా గమనించండి, ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే వాళ్ళు మనల్ని బయట పెట్టేస్తారు. ఏ మనిషి నమ్మదగిన వాడు కాడు. మనం తెలిసి తెలియక ఏదైనా చేసినా ఎవరి దగ్గర ఒప్పుకోవాలి చెప్పండి? మీ భర్త దగ్గర ఒప్పుకోవటం కాదు, మీ భార్య దగ్గర ఒప్పుకోవటం కాదు, మీ పిల్లల దగ్గర ఒప్పుకోవటం కాదు, పరమ తండ్రి ఎదుట ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు. ఏంటంటే నిన్ను తప్పక క్షమించి వెంటనే నిన్ను ఆ పాపములో నుండి నిన్ను పవిత్రుడిగా చేసేస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మనము ఏ మనుషుడి దగ్గర ఒప్పుకోవడానికి లేదు. ఇప్పుడు అక్కడేమన్నాడు, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల, ఎవరి దగ్గర చూడండి, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఇప్పుడు అందరూ ఏం గొప్పవాళ్ళు ఏం కాదు, ఏదో తప్పిదము చేస్తూనే ఉంటాం, పడిపోతుంటాం. బాగా గమనించండి, ఒక్కడు లేడు నీతిమంతుడు అన్నాడు ఆయన. కానీ మనమందరము ఆయన ఎదుట ఒప్పుకుని విడిచిపెడితే కనికరం పొందుతాం. ఆయన నమ్మదగిన వాడు కదా, మనల్ని నమ్మి మనల్ని ఆస్తికర్తగా చేస్తాడు, మనల్ని నమ్మి మనల్ని పవిత్రులుగా చేస్తాడు, మనల్ని నమ్మి మనల్ని బలమైన యాజకులుగా చేస్తాడు, మనల్ని నమ్మి ఆయన అనేక మంది మీద అధిపతులుగా నియమిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే ఆయన ఏ టైములో అయినా సరే నిన్ను క్షమించడానికి సిద్ధ మనస్సు ఉన్నవాడై. మీరు ఒకరినొకరు ఒప్పుకోవటం రోజులు కాదు, మీరు ఆయన ఎదుటే ఒప్పుకోండి. ఎవరికి నువ్వు తల వంచవలసిన పని లేదు, దేనికి తల వంచవలసిన పని లేదు. నీవు నమ్మిన దేవుడు సిద్ధ మనసున్నవాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీతిమంతుల జాబితాలో పెట్టేస్తాడు. మరలా నువ్వు నీతిమంతునిగా నువ్వు వర్ధిల్లుతూ వెళ్ళిపోతావు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట చూద్దాం, చాలా అద్భుతం అన్నమాట. యెషయా 43:25లో కీర్తనకారుడు ఎందుకు ఇలా ప్రార్థించాడంటే, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే, ఈ పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. తల్లి ఏం చేస్తుంటే, బిడ్డ స్కూల్కి వెళ్ళినా, పనికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, తల్లి ఏం చేస్తుంది, అన్నం వండి వడ్డించటానికి సిద్ధ మనసుతో ఉంటుంది. కొడుకు ఎప్పుడు వస్తాడు, కూతురు ఎప్పుడు వస్తుంది,
కూర అయ్యో కొడుకు వస్తాడు, కుమార్తె వస్తుంది, నేను తినేస్తే అయిపోతుందని పెట్టడానికి, సమృద్ధిగా పెట్టడానికి తల్లి ప్రేమ ఉంటుంది. అలాగనే పరిశుద్ధమైన ప్రేమ నిన్ను క్షమించటానికి ఉన్నాడు ఆయన. అందుకని మన ప్రార్థనలో మనం అన్నీ ఒప్పుకోవాలి ఆయన ఎదుట. అందరిలో ఉండగా గట్టిగా ప్రార్థన చేసి దేవా దేవా అని చేయకూడదు. రహస్యమందు చూచి తండ్రికి పెదవులు కదలకుండా ఆత్మ ప్రార్థించాలి. దానికి చాలా పవర్ వస్తుంది. కొంతమందికి గట్టిగా సౌండ్ చేస్తూ ప్రార్థన చేస్తేనే కానీ వాళ్ళకి తృప్తి కాదు. వాళ్ళకి ఎంత ప్రార్థన చేశానో, దేవా 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 కొన్ని మంచిలు తాగేసి మళ్ళీ వేసి రక్తం చే దేవా, ఇలాగ ప్రభు అలాగ ప్రభు. నో, అలా చేయొద్దు. ఎలా చేయాలి? ఎలా చేయాలి? మౌనంగా ఉండి అంతరాత్మతో చేయాలి ప్రార్థన. నువ్వు ఇలాగా బోర ఊదుతూ చేయొద్దు ప్రార్థన. ఎలా చేయాలి చెప్పండి? ప్రార్థనలో నేర్చుకోండి. మౌనముగా ఉండి ప్రభుని స్తుతిస్తూ ఉండగా మీరు సైలెంట్గా ఉంటే శరీరము, ప్రాణము, ఆత్మ ఏకాగ్రతలోకి వస్తుంది అనమాట. ఏకాగ్రతలోకి వచ్చినప్పుడు అనుకోకుండా పరిశుద్ధాత్ముడికి నీకు టచ్ అయిపోతుంటావు. అప్పుడు నువ్వు ఓపెన్ అవుతుండాలన్నమాట. ఆత్మలో ప్రార్థించటం నేర్చుకోండి. ఇంతవరకు పెద్దగా స్పీకర్ ఆన్ చేసి చేసిన ప్రార్థనలు ఉన్నాయి, ఓకే, అది నీకు మంచి జరగవచ్చు, తృప్తి అవ్వచ్చు, ఓకే. ఈరోజు మరొక అంశంలోకి నేను మిమ్మల్ని నడిపించేది ఏంటంటే, మీ ప్రార్థన దేవుని చెవిలో పడాలి. నీ ప్రార్థన నీ పిల్లల చెవిలో కూడా పడకూడదు. నీ ప్రార్థన నీ భర్త చెవిలో పడకూడదు. నీ ప్రార్థన డైరెక్ట్గా వెళ్ళిపోయి పరమ తండ్రి చెవిలో పడాలి. హల్లెలూయా. పరమ తండ్రి చెవిలో పడాలంటే పరమ తండ్రి ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపుడిలోకి వెళ్ళాలంటే నువ్వు ఆత్మతో ప్రార్థించాలి. నీ శరీర ప్రాణ ఆత్మతో దేవుని దగ్గర ప్రార్థించాలి. ఆమేన్. నేను పొందుకునే ఆన్సర్లు, ఈ పరిచర్య మర్మము చెప్తున్నా కదా, వద్దు అన్నాడు. చాలా షాక్ అయ్యాను. అంటే అంత దగ్గరగా ఉన్నాడా అనిపించింది. ఎంత దగ్గరగా లేకపోతే ఇంత సేవ జరుగుతుంది. ఆయన దగ్గరగా ఉండి ఎప్పుడు ఎలాగ వెళ్ళాలో, ఏం చేయాలో ఆయన చూసుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. మిమ్మలను ఆయన క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. మీరు ఒప్పుకుంటే, మీరు ఓపెన్ అవుతే ఆయన రెడీగా ఉన్నాడు. ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, క్షమించడం అనేది అయిపోతే నమ్మదగిన వాడు నిన్ను అనేక వాటి మీద నిన్ను యజమానుడిగా నిలబెడతాడు. అనేక వాటి మీద నిన్ను యజమానురాలుగా నిలబెడతాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చు. ఆమేన్. యెషయా 43:25 చదవండి. ఐజయా 43:25. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అసలు ఈ అధ్యాయంలో ఈ మాటలు ఎంత గొప్పగానే చూడండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను అసలు ఇంకెప్పటికీ జ్ఞాపకము చేసుకోనను. నమ్మితే ఇది దేవుడు నాకు ఇచ్చిన బలమైన మాట అంటే 2 చేతుల పైకి ఎత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. మీ పాపాలు మీరన్నా జ్ఞాపకం చేసుకుంటారేమో కానీ ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఒక్కసారి క్షమిస్తే ఇక మరలి దాని వైపు చూడడు ఆయన. నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు క్షమించటానికి సిద్ధ మనస్సు. అందరూ తలలు వంచాలి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా మీరు ఒప్పుకోండి, క్షమించమని అడగండి. ఆయన క్షమించటానికి సిద్ధ మనసున్న దేవుడు. దొంగిలతనం చేసామేమో, మనస్సాక్షి ఒప్పుకోకపోయినా దాన్ని బలవంతంగా నెట్టుకుంటూ వెళ్ళి చేస్తున్నామేమో.
ఏది వద్దన్నడో పని చేస్తున్నావేమో, ఏదో తెలియక మాట్లాడేవేమో, తెలిసి తెలియక మాట్లాడేవేమో, స్నేహం చేసేవేమో, దేవునికి విరుద్ధం అని తెలుసుండి కూడా వెళ్ళేవేమో. సారీ, క్షమించు. ఒక అవకాశం ఇస్తాడు. మరలా నీ ఎడల జారిపడి నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను అన్నాడు ఆయన. తెలిసి తెలియక చేశాను బాబు. కొట్టేవా, తిట్టేవా, దారి తప్పేవా, నీవుగా మారుపెట్టు. నీకు నీవుగా మారుపెట్టు. ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా పాపంలో కడిగి వేశాడు. నాయనా నీకు వందనాలు. చెప్పలేని సమస్యలతో ఉన్న వారికి నీవే న్యాయాధిపతివి, సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. నీ మహిమ గల ఆత్మను కుమ్మరింప చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.